ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3,000. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రూ. 4,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సుందరరామిరెడ్డి గారు, PSU బ్యాంక్ షేర్లు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయంట. ఏంటి అసలు వీటిలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? మన ప్రేక్షకుల కొరకు కొన్ని అవగాహన కొరకు కొన్ని బ్యాంకుల పేర్లు తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. అండ్ నెక్స్ట్ 1 ఇయర్ కూడా 1 or 2 ఇయర్స్ డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీలో మిగతా వాటన్నిటితో పోల్చుకుంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఎక్కువ స్కోప్ ఉందండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ బ్యాంక్స్లో డిపాజిట్లు రేటు పెరుగుతున్నాయి అండ్ క్రెడిట్ గ్రోత్ పెరుగుతున్నాయి. బట్ అవి ఎక్స్పెన్స్ ఆల్రెడీ అది బుక్ వాల్యూకి 5 times 6 times ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 2 years నుంచి కన్సాలిడేట్ అవుతున్నాయి కాబట్టి లార్జ్ క్యాప్ బ్యాంక్స్ కూడా మూవ్ అయ్యే స్కోప్ ఉంది. కానీ అంతకు మించి PSU బ్యాంక్స్ అయితే మాత్రం బ్యాలెన్స్ షీట్స్ అన్ని నీట్గా క్లీన్గా తయారైనాయి లాస్ట్ 2-3 years నుంచి. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేసేసి NPA మొత్తం అటు షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి బ్యాలెన్స్ షీట్స్ అన్ని నీట్గా ఉన్నాయి. పైగా 1 book వాల్యూకి దొరుకుతున్నాయి, అవి డైరెక్ట్గా బుక్ వాల్యూకి దొరుకుతున్నాయి. అందుకు కూడా నెక్స్ట్ 2-3 years బిలాంగ్స్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎందుకంటే నిఫ్టీ లాస్ట్ డెకేడ్లో 2012 నుంచి 22 వరకు ఈ డెకేడ్ కానీ చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 200% పెరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. PSU బ్యాంక్స్ అయితే -13 అండి. అంటే ఒక డెకేడ్ గ్రోత్ దాంట్లో ఇన్బిల్ట్ అయ్యింది. డెకేడ్ గ్రోత్ చార్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రెడీ టు బ్రేక్అవుట్ అయ్యి ఆల్రెడీ ఫుల్ బ్యాక్ కూడా వచ్చేసింది. ఇది 32 దగ్గర అది ఆల్రెడీ బ్రేక్అవుట్ రీటెస్టింగ్ ఏరియా అనమాట. కరెంట్ ప్రైస్ 32 దగ్గర ఉంది. అక్కడ కనుక మీరు బై చేసుకుంటే ఇక్కడ పుట్ టార్గెట్ 1.5 year నుంచి 2 years టార్గెట్ ఈజీగా డబుల్ అవుతాయి. అందుకని ఈ వాలటిలిటీ మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ కొని సఫర్ అయ్యే బదులు డైరెక్ట్గా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం ఒక ప్యాక్లా కొన్నాం అనుకోండి, దాని ఒక ETF లాగా, దాన్ని PSU బ్యాంక్ బీస్ అంటారు. డిప్ అని బై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం కొనడానికి దీంట్లో 12 బ్యాంక్స్ ఉన్నాయనే కానీ లీడింగ్ బ్యాంక్స్ మొత్తం 4 ఉంటాయి. అవన్నీ ఏది SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంక్, ఈ 4 కలిపి ఆల్మోస్ట్ 70% వెయిటేజ్ ఉంటుంది. అంటే వీటిని విడిగా కొనే బదులు ఒక ప్యాక్లా కొన్నాం అనుకోండి, ఇది బెస్ట్ అనమాట. డిప్ అని బై చేసుకోవచ్చు. డెఫినెట్గా ఉన్న బ్యాంక్స్ అన్నిటికల్లా లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అడుగుతారా, లేకపోతే స్మాల్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అడుగుతావా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఈ 3 ప్యాక్లో ఒకటి తీసుకోమంటే మాత్రం నేను డెఫినెట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే తీసుకుంటాను. ఎందుకంటే వాల్యుయేషన్ చాలా చీపర్. ఒక డెకేడ్ గ్రోత్ ఇన్బిల్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. అంటే చార్ట్స్ అన్ని నీట్గా క్లీన్గా ఉన్నాయి. హ్యూజ్ గ్రీన్ వాల్యూమ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి అవి. నాకు తెలిసి నెక్స్ట్ 2 yearsలో ఈజీగా డబుల్ అయ్యే ఇండెక్స్ ఏదైనా ఉందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్. మనం దాన్ని ETF ఫార్మేట్లో PSU బ్యాంక్ బీస్ అంటాం. ఆ ఫార్మేట్లో మనం కొనుక్కోవచ్చు అని చెప్పక 32 దగ్గరకు తీసుకున్నాం అనుకోండి, డిప్ అని బై చేసుకుంటూ పోతుంటే డబల్ టార్గెట్ పెట్టచ్చు విత్ ఇన్ 2 years కల్లా. ఐఎమ్ షూర్ దట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ద డబల్ టార్గెట్. ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ బాగా పెరుగుతుంది. అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అవి మొత్తం లోన్స్ ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. పైగా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఫ్రాంచైజ్ చాలా ఎక్కువ లోకల్ అన్ని చోట్ల. బ్యాంక్ డిపాజిట్స్ మొత్తం అవే అట్రాక్ట్ చేస్తుంటాయి. అవి తీసుకోవటమేమో 5% తీసుకుంటే వీళ్ళకి ఇవ్వటేమో 10కో 11కో ఇస్తూ ఉంటారు. అది ఈజీ మనీ వాళ్ళకి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ దానికి బ్యాకప్ ఉంటాయి కాబట్టి రూరల్ ఇండియాలో వాటి గుడ్ విల్ చాలా ఎక్కువ. అందుకని ఫండ్ రైజింగ్ చాలా ఈజీ వాటికి. అండ్ అందుకే వాళ్ళు డిపాజిట్ రేట్లు పెంచుతున్నారు, బ్యాంకు క్రెడిట్ లోన్స్ అన్నీ పెంచుతున్నారు. అంటే డిమాండ్ బాగా వస్తుంది. గత 10 yearsలో ఇట్లా ఇంత హ్యూజ్ లోన్ గ్రోత్ ఎప్పుడు పెరగటం లేదు ఇప్పుడు తప్ప, ఈ సంవత్సరం తప్ప. అందుకని వరల్డ్ మొత్తం రిసెషన్ అని అదని ఇదని ఫియర్స్ ఉన్నా సరే ఇండియాలో అలాంటి సింటమ్స్ ఏం లేవండి. అండ్ డెఫినెట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది నీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాకు. ఇండివిజువల్గా ఉంచుకోవచ్చు, లేదు అంటే ఒక ETFలా తీసుకుంటే ఇంకా బెటర్. ఐల్ గో ఫర్ ETF యాజ్ ETF అనమాట. ఎందుకంటే పర్ డే యావరేజ్ మీద 2% అవుతుంది వెనక్కి ముందుకి. మంచి మూమెంట్ ఉన్న ఇండెక్స్. ఎందుకంటే అది కాన్సన్ట్రేటెడ్గా ఓన్లీ 4 స్టాక్స్లో 70% వెయిటేజ్ ఉన్న ఇండెక్స్ అనమాట. అందుకని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో ఫర్ సమ్ మనీ అలొకేషన్ టు ద PSU బ్యాంక్ బేస్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.